హైదరాబాద్ మెట్రో స్టేషన్ అన్ని కూడా ప్రయాణికులతో రద్దీగా ఉన్నాయి. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కిటకిటలాడుతోంది. ప్రయాణికుల రద్దీతో టికెట్ల జారీ ఆలస్యంగా కొనసాగుతోంది. అయితే ప్లాట్ఫామ్ పై ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. భారీ వర్షాలతో రోడ్లన్నీ కూడా వరదలతో ఉన్న నేపథ్యంలో రోడ్ల మార్గం కాకుండా మెట్రో స్టేషన్లను ఉపయోగించి మెట్రో మార్గం ద్వారా ఆఫీసులకు వెళ్ళాలని చెప్పి చాలా మంది కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్ మెట్రో స్టేషన్ కూడా కిటకిటలాడుతున్నాయి. రోడ్డు మార్గం పూర్తిగా కూడా వరదలమయం కావడంతో మరోసారి కూడా వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రోడ్డు మార్గం కూడా కాకుండా మెట్రో సేవలు వినియోగించి తక్షణమే వారంతా కూడా ఆఫీస్కి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మెట్రో స్టేషన్ మొత్తం కూడా కిటకిటలాడుతున్నాయి. ఒకసారి ప్రతినిధి పెట్రిషియా దగ్గరికి వెళ్దాం. ఎస్ పెట్రిషియా, సో మెట్రో సేవలు తరచుగా ఆఫీస్ సమయంలో చాలా ఎక్కువగా రద్దీగా ఉంటూ ఉంటాయి, కానీ ఈరోజు ముఖ్యంగా వర్షాల కారణంగా మరింతగా పెరిగిపోయింది. సో ఎటువంటి అవస్థలు పడుతున్నారు, వారు ఏ రకంగా సమస్యలు అడ్రస్ చేస్తున్నారు? సరే సౌండ్ బంద్ చేయరా. ఎస్ పెట్రిషియా, వాయిస్ వినపడుతుందా? ఎస్ వినిపిస్తుంది. ఇప్పటికే నిన్నటి నుంచి భారీగా వానలు పడడం జరుగుతుంది. దాని ద్వారా ఒకసారి కెమెరా ముందు నుంచి మేము కిందికి వెళ్తున్నాం, కెమెరా నుంచి పక్కకి జరగండి. ఒకసారి లోపడున్న విజువల్స్ వీళ్ళు పర్మిషన్స్ లేకుండా తీసుకునే ప్రయత్నం చేయొద్దు అని వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం మీద కూడా నిన్నటి నుంచి కూడా రాత్రి నుంచి భారీ వర్షం పడడం వల్ల యూజువల్లీ మెట్రో సర్వీస్ని వాడే వాళ్ళకన్నా ఇంకెక్కువగా మెట్రో సర్వీస్ వాడుతున్నారు. ఏదైతే ట్రాఫిక్ జామ్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పాలు పడుతున్నారు. నిన్నటి నుంచి భారీగా కుండపోతు వాన అయితే పడుతుంది. ఇప్పటికి మాత్రము పూర్తి మెట్రో స్టేషన్లో కూడా ప్రజలందరూ ఎవరైతే ఉన్నారో కిటకిటలాడుతుందని చెప్పొచ్చు. యూజువల్లీ కన్నా ఇప్పుడు కొంచెం ఎక్కువ మెట్రో సర్వీస్ అయితే వాడుతున్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు లోపల విజువల్స్ తీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్న స్టాఫ్ అయితే ఆపే ప్రయత్నం చేస్తుంది. మొత్తం మీద అయితే నిన్నటి నుంచి ఇవాళ వరకు అయితే ఎక్కడైతే స్టాగ్నెంట్ వాటర్ వల్ల స్కూల్స్కి కూడా పలు స్కూల్స్కి రాజేంద్ర నగర్, సికింద్రాబాద్ ఏరియాలో, రామ్ నగర్ ఏరియాలో కూడా కొన్ని కాలనీస్ మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపించింది. ఒకవైపు బైక్ కానీ కార్లు కానీ ఇవన్నీ కొట్టుకుపోయిన వానలో కూడా డెడ్ బాడీస్ కూడా రామ్నగర్లో ఒక డెడ్ బాడీ కొట్టుకుపోవడం అయితే జరిగింది. పూర్తిగా కూడా మనం చూడొచ్చు ప్యాసింజర్స్ వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా చాలా మటుకు కూడా ప్యాసింజర్స్తో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా యూజువల్లీ మేము మెట్రో సర్వీస్ వాడమండి, కానీ ఇవాళ భారీ ట్రాఫిక్ ఉంది. నిన్న నైట్ నుంచి ఆ భారీ ట్రాఫిక్ వల్ల మాకు ఎక్కడికి వెళ్ళని పరిస్థితి అయితే ఉంది. దానివల్ల మెట్రో వాడుతున్నామని చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవైపు అమీర్పేట కానీ ఎల్బీ నగర్ మెయిన్ పాయింట్స్ అంటే ఏదైతే రెడ్ లైన్ ఏరియా, చేంజింగ్ ఏరియా ఫ్యాక్ట్స్ ఉంటాయో ఆ ఏరియా దగ్గర మాత్రము మొత్తం మీద కూడా చాలా మటుకు ప్యాసింజర్స్ వెళ్తున్నారు. రద్దీ అయితే కనిపిస్తుందని కూడా తెలుస్తుంది. పెట్రిషియా, ఎటువంటి అవస్థలు పడుతున్నారు అంటే ట్రాఫిక్ చాలా కింద కూడా చూస్తే హెవీగా ట్రాఫిక్ కనబడుతోంది. మరోవైపు వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మెట్రో సేవలు వినియోగిస్తున్నట్టు చెప్తున్న నేపథ్యంలో సో టికెట్ ఇష్యూకి లేట్ అవుతుందా ఏమైనా? ఎస్, ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే రద్దీ ప్యాసింజర్స్ ఎక్కువ ఉండడం వల్ల టికెట్స్ అంటే యూజువల్లీ ఫోన్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు, కానీ ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకోకుండా ఏదైతే కొంతమంది ఉంటారో కొంచెం ఏజ్ పర్సన్స్ కానీ వీళ్ళందరూ కూడా టికెట్ కౌంటర్ దగ్గర ఉన్న వాళ్ళు టికెట్స్ తీసుకోవడం వల్ల ఇబ్బందులు అవుతాయి. అంటే ఎక్కడ కూడా మనని ఇక్కడ నించునే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఇక్కడ ఉన్న స్టాఫ్ మాత్రము మెట్రోలో అస్సలు తీసుకోవద్దు, ఎటువంటి విజువల్స్ కూడా క్యాప్చర్ చేయొద్దు అంటారు. ఈ ఒక్కటేసారి కాదు, గత మెట్రో స్టేషన్లో అంటే ఈ వాన పడడమే కాకుండా గతంలో ఎప్పుడైతే యూజువల్లీ టర్మ్స్లో జరుగుతుంటో చాలా రద్దీగా ఉంటుంది. మెట్రో స్టేషన్లో కుక్కి జనాలు వెళ్తారని కూడా తెలుస్తుంది. అంటే ట్రైన్ ఫెసిలిటీస్ 2 నిమిషాలకు ఒకటి అని మెట్రో సర్వీస్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినప్పటికీ కూడా ప్యాసింజర్స్ అంటే ఒక్క ట్రైన్లో కెపాసిటీకి మించి ప్యాసింజర్స్ వెళ్తూ ఉంటారు. దానివల్ల చాలా ఇబ్బందులు పాలు అవుతారని కూడా తెలుస్తుంది. అంటే గతంలో ఏదైతే అమీర్పేటలో ఉన్న మెట్రో సర్వీస్ ఉందో ఆ మెట్రో సర్వీస్లో కూడా చాలా ఇబ్బందులు పాలు అవుతారు. దానివల్ల ఒకవైపు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు ఆ డోర్స్ క్లోజ్ అయినప్పటికీ కూడా వాళ్ళు అయినా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. దానివల్ల చాలామంది గాయాలు అయ్యాయి. ఇప్పుడు కూడా ప్యాసింజర్స్కి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. టికెట్ కౌంటర్ దగ్గర కూడా ఇబ్బందులు అవుతున్నాయని కూడా మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. రైట్ పెట్రిషియా, సో మొత్తం మీద ఉదయం నుంచి కూడా ఎడతెరపు లేకుండా దంచి కొడుతున్న వర్షాల కారణంగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. అయితే వర్షం మరింత కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా మంది కూడా అటు స్కూల్స్ వెళ్లేందుకు కావచ్చు, స్కూల్స్ ఆల్రెడీ ఇలా సెలవు ప్రకటించారు కాబట్టి మరోవైపు ముఖ్యంగా ఆఫీసులకి ఇతరత్ర పనులకు వెళ్ళేవారంతా కూడా మెట్రో సేవలు వినియోగించుకుంటున్నారు. దీంతో మెట్రో స్టేషన్లు మొత్తం కూడా కిక్కిరిసిపోతున్నాయి. మెట్రో
స్టేషన్లతో పాటుగా మెట్రో ట్రైన్స్ లో ప్రయాణించే వారు కూడా చాలా కిటకిటలాడుతూ వెళ్తున్నాయి మెట్రో ట్రైన్స్ అన్ని కూడా. సో మొత్తం మీద మెట్రో సేవలు వినియోగించుకునేందుకు రద్దీ పెరిగిన నేపథ్యంలో టికెట్లు జారీ చేసే సమయంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, కొంత ఆలస్యం అవుతున్నట్టుగా మెట్రో అధికారులు తెలుపుతున్నారు. హైదరాబాద్ మెట్రో స్టేషన్ అన్ని కూడా ప్రయాణికులతో రద్దీగా ఉన్నాయి. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కిటకిటలాడుతోంది. ప్రయాణికుల రద్దీతో టికెట్ల జారీ ఆలస్యంగా కొనసాగుతోంది. అయితే ప్లాట్ఫామ్ పై ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. భారీ వర్షాలతో రోడ్లన్నీ కూడా వరదలతో ఉన్న నేపథ్యంలో రోడ్ల మార్గం కాకుండా మెట్రో స్టేషన్లను ఉపయోగించి మెట్రో మార్గం ద్వారా ఆఫీసులకు వెళ్ళాలని చెప్పి చాలా మంది కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్ మెట్రో స్టేషన్ కూడా కిటకిటలాడుతున్నాయి. రోడ్డు మార్గంలో పూర్తిగా కూడా వరదలమయం కావడంతో మరోసారి కూడా వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రోడ్డు మార్గం కూడా కాకుండా మెట్రో సేవలు వినియోగించి తక్షణమే వారంతా కూడా ఆఫీస్కి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మెట్రో స్టేషన్ మొత్తం కూడా కిటకిటలాడుతున్నాయి. ఒకసారి ప్రతినిధి పెట్రిషియా దగ్గరికి వెళ్దాం. ఎస్ పెట్రిషియా, సో మెట్రో సేవలు తరచుగా ఆఫీస్ సమయంలో చాలా ఎక్కువగా రద్దీగా ఉంటూ ఉంటాయి, కానీ ఈరోజు ముఖ్యంగా వర్షాల కారణంగా మరింతగా పెరిగిపోయింది. సో ఎటువంటి అవస్థలు పడుతున్నారు, వారు ఏ రకంగా సమస్యలు అడ్రస్ చేస్తున్నారు? సరే సౌండ్ బంద్ చేయరా. పెట్రిషియా వాయిస్ వినపడుతుందా? ఎస్ వినిపిస్తుంది. ఇప్పటికే నిన్నటి నుంచి భారీగా వానలు పడడం జరుగుతుంది. దాని ద్వారా ఒక్కసారి కెమెరా ముందు నుంచి మేము కిందికి వెళ్తున్నాం, కెమెరా నుంచి పక్కకి జరగండి. ఒకసారి లోపడున్న విజువల్స్ వీళ్ళు పర్మిషన్స్ లేకుండా తీసుకునే ప్రయత్నం చేయొద్దు అని వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం మీద కూడా నిన్నటి నుంచి కూడా రాత్రి నుంచి భారీ వర్షం పడడం వల్ల యూజువల్లీ మెట్రో సర్వీస్ని వాడే వాళ్ళకన్నా ఇంకెక్కువగా మెట్రో సర్వీస్ వాడుతున్నారు. ఏదైతే ట్రాఫిక్ జామ్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పాలు పడుతున్నారు. నిన్నటి నుంచి భారీగా కుండపోతు వాన అయితే పడుతుంది. ఇప్పటికి మాత్రము పూర్తి మెట్రో స్టేషన్లో కూడా ప్రజలందరూ ఎవరైతే ఉన్నారో కిటకిటలాడుతుందని చెప్పొచ్చు. యూజువల్లీ కన్నా ఇప్పుడు కొంచెం ఎక్కువ మెట్రో సర్వీస్ అయితే వాడుతున్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు లోపల విజువల్స్ తీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్న స్టాఫ్ అయితే ఆపే ప్రయత్నం చేస్తుంది. మొత్తం మీద అయితే నిన్నటి నుంచి ఇవాళ వరకు అయితే ఎక్కడైతే స్టాగ్నెంట్ వాటర్ వల్ల స్కూల్స్కి కూడా పలు స్కూల్స్కి రాజేంద్ర నగర్, సికింద్రాబాద్ ఏరియాలో, రామ్ నగర్ ఏరియాలో కూడా కొన్ని కాలనీస్ మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపించింది. ఒకవైపు బైక్ కానీ కార్లు కానీ ఇవన్నీ కొట్టుకుపోయినాయి. కొట్టుకుపోయిన వానలో కూడా డెడ్ బాడీస్ కూడా రామ్నగర్లో ఒక డెడ్ బాడీ కొట్టుకుపోవడం అయితే జరిగింది. పూర్తిగా కూడా మనం చూడొచ్చు ప్యాసింజర్స్ వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా చాలా మటుకు కూడా ప్యాసింజర్స్తో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా యూజువల్లీ మేము మెట్రో సర్వీస్ వాడమండి, కానీ ఇవాళ భారీ ట్రాఫిక్ ఉంది. నిన్న నైట్ నుంచి ఆ భారీ ట్రాఫిక్ వల్ల మాకు ఎక్కడికి వెళ్ళని పరిస్థితి అయితే ఉంది. దానివల్ల మెట్రో వాడుతున్నామని చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవైపు అమీర్పేట కానీ ఎల్బీ నగర్ మెయిన్ పాయింట్స్ అంటే ఏదైతే రెడ్ లైన్ ఏరియా, చేంజింగ్ ఏరియా ఫ్యాక్ట్స్ ఉంటాయో ఆ ఏరియా దగ్గర మాత్రము మొత్తం మీద కూడా చాలా మటుకు ప్యాసింజర్స్ వెళ్తున్నారు. రద్దీ అయితే కనిపిస్తుందని కూడా తెలుస్తుంది. పెట్రిషియా, ఎటువంటి అవస్థలు పడుతున్నారు అంటే ట్రాఫిక్ చాలా కింద కూడా చూస్తే హెవీగా ట్రాఫిక్ కనబడుతోంది. మరోవైపు వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మెట్రో సేవలు వినియోగిస్తున్నట్టు చెప్తున్న నేపథ్యంలో సో టికెట్ ఇష్యూకి లేట్ అవుతుందా ఏమైనా?